అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేసీఆర్ కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇది విచారణ కాదు, న్యాయం కాదు, ఇది రాజకీయ దురుద్దేశమని వ్యాఖ్యానించారు. చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని అన్నారు. సాధించిన తెలంగాణను 10 ఏళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. సప్పండ వర్గాలను కడుపులో పెట్టుకుని రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిన గొప్ప విజనరీ కేసీఆర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. అడ్డగోలు హామీలిచ్చి అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇప్పుడు విచారణల పేరుతో కేసీఆర్ పై నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్ష సాధింపు రాజకీయానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరన్నారు. ఈ కక్ష సాధింపు రాజకీయాలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు, ప్రజల తీర్పుతోనే రాస్తారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రజల తీర్పుతోనే రాస్తారంటూ స్పష్టం చేశారు. రైట్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది న్యాయం కాదు, ఇదంతా కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపు అంటూ కూడా ఆయన మండిపడినటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ, ఏదైతే ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ అంశం పైన సిట్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా నోటీసులు ఇస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి కూడా సిట్ అటు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం పైన విచారణ చేపట్టినటువంటి విషయం మనకు తెలిసిందే. దాంట్లో భాగంగా గత 10 రోజుల నుంచి కూడా మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. విచారణ చేపట్టినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దాంట్లో భాగంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి ఇవాళ మధ్యాహ్నం నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేపడతామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ఎక్స్ వేదికగా తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే చావు నోట్లో తలపెట్టి తెలంగాణ వచ్చుడో తాను సచ్చుడో అని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చినటువంటి మహానేత కేసీఆర్ అని, తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ని నోటీసుల పేరుతోటి వేధింపులకు గురి చేయాలని చూస్తే సహించేది లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ ఏదైతే ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రధానంగా ఇలాంటి నాయకుడికి అడ్డగోలుగా హామీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా అడ్డగోలుగా హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చక టైంపాస్ చేస్తున్నట్టు కూడా ఆయన ట్వీట్ వేదికగా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వాటన్నిటి నుంచి ఏదైతే తప్పించుకోవడానికిగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి వ్యక్తి కేసీఆర్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తెలంగాణ తెచ్చుడే కాదు, 10 ఏళ్ల పాటు అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించారని, అనేక స్కీమ్స్ను కూడా ప్రజారంజకమైనటువంటి పాలనను అందించారని, అనేక స్కీమ్స్ను కూడా ప్రవేశపెట్టారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఏదైతే ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం, ప్రజల గొంతుకుగా ఎప్పుడు పనిచేస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ చరిత్రను ఏదైతే విచారణలతో కాదు, ప్రజల తీర్పుతోనే సమాధానం చెప్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా స్పందించారు ఈ అంశం పైన. తదుపరి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఎక్స్ వేదికగా తెలిపినటువంటి సందర్భం కూడా
కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఇతర బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అందరు నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారు, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా స్పందించడం జరిగింది. విచారణల పేరుతోటి ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని కాబట్టే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిందంటూ కూడా మాజీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే ఈ విచారణల పేరుతోటి కేవలం కాలక్షేపం చేస్తుందని, అసలైన దోషులకు శిక్ష పడటం లేదంటూ కూడా ఆమె వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. మనకు లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం, అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు నందీనగర్కి వచ్చే అవకాశం ఉన్నట్టు, నందీనగర్లోనే విచారణ కొనసాగిస్తారా ఏందనే అంశానికి సంబంధించి కూడా ప్రచారం కొనసాగుతూ ఉంది. ప్రజెంట్ నందీనగర్ నివాసంలోని కేసీఆర్ నివాసానికి పెద్ద ఎత్తున పోలీసులు రావడం జరిగింది. పోలీసులు అక్కడ నందీనగర్ నివాసంలో పూర్తి స్థాయిలో చెక్కింగ్స్ చేస్తూ ఉన్నారు. అరేంజ్మెంట్స్, ఒకవేళ విచారణ అక్కడ చేయాల్సి వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశం పైన నందీనగర్ నివాసంలో ప్రజెంట్ పోలీసులు చెక్కింగ్ చేస్తూ ఉన్నారు. అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేయాలనే అంశానికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు అక్కడ చేరుకోవడం జరిగింది. నందీనగర్ నివాసాన్ని పరిశీలించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఈరోజు నందీనగర్కి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఆయన నందీనగర్ నివాసంలో విచారణకు ఇష్టపడుతున్నారా, లేకపోతే బంజారాల్స్ పిఎస్కి వెళ్తారా అనేది కాసేపట్లో తెలియనుంది. ప్రజెంట్ అయితే విచారణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పైన తమకు నోటీసులు ఇచ్చారంటూ కూడా. అయితే వంశీ, ఎంతవరకు నందీనగర్ నివాసంలోనే కేసీఆర్ ని విచారించేటటువంటి అవకాశం ఉంది? అంటే పోలీసులు ఏమైనా సెక్యూరిటీ రీజన్స్ ఏమైనా చూస్తున్నటువంటి పరిస్థితి? ఎందుకంటే ఒకవేళ పంజాగుట్ట పిఎస్ దగ్గర కనుక విచారిస్తే ట్రాఫిక్ జామ్ కావడం కావచ్చు, కొంత ఉద్రిక్తతలు ఏమైనా ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనూ ఆయన నివాసంలోనే విచారించే అవకాశం ఎంతవరకు ఉందో అనుకోవచ్చు? కష్టంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే నందీనగర్ నివాసానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాబోతా ఉన్నారు. నందీనగర్ నివాసంలో వచ్చిన తర్వాత ఏదైతే విచారణకు సంబంధించి బంజారాహిల్స్ పిఎస్కి వెళ్తారా లేదా అనేది కాసేపట్లో తెలియనుంది. ముందస్తుగా పోలీస్ శాఖ మాత్రం ముందస్తుగా నందీనగర్ నివాసానికి వస్తారు కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఏర్పాట్లను, ఒకవేళ విచారణ నందీనగర్ నివాసంలో చేయాల్సి వస్తే అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా చేయాలి ఏందనేది పోలీసులు మాత్రం ముందస్తుగానే సిద్ధమవుతున్నటువంటి సందర్భం మనకు అనిపిస్తోంది. మనము మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కూడా విచారణకు పిలిచినటువంటి సందర్భంలో దాదాపుగా 500 మీటర్స్ వరకు కూడా రోడ్ బ్లాక్ చేయడం జరిగింది. ఎవరిని రానినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాబట్టి ప్రజల్లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నందీనగర్కి వచ్చినా కూడా విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో క్లారిటీగా రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే 2 రోజులు ఏమైనా గడువు కోరుతారా అనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కాసేపట్లో ఉంది. మొత్తం మీద మాత్రం పోలీసులు ముందు జాగ్రత్తల చర్యలో భాగంగా మాత్రం అటు అరేంజ్మెంట్స్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవేళ రేపు విచారణకు హాజరవుతాను, బంజారాహిల్స్ పిఎస్కి వస్తాను అన్నా కూడా ఏదైతే ఇంటి వద్దకు భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉంటుంది. కొంత క్రౌడ్ని కంట్రోల్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి అక్కడ ఏదైతే బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలా, లేకపోతే రోప్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేయాలా, ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేయాలి, లేకపోతే కేసీఆర్ ఇంటికి వెళ్ళేటటువంటి ప్రధాన దారి ఏదైతే ఉంటారో అది బ్లాక్ చేయాలా, ఇలా అన్ని రకాలుగా కూడా పోలీసులు ముందస్తుగా జాగ్రత్తల పరంగానే అరేంజ్మెంట్స్ అక్కడ చూసినటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. రేపు విచారణకు సంబంధించి కూడా ఒక క్లారిటీ కాసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.